brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా కల్చర్ వైపు దూసుకుపోతున్న ఈ టైంలోనూ కొంతమంది హీరోయిన్లు శ్రద్ధగా లోకల్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ తెలుగులో ప్రూవ్ చేసుకున్న నాయకులు కొందరు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడుతున్నారు. వాంగా పోంగా అంటూ తమిళ పదాలతో కుస్తీ పడుతున్నారు. పూజా హెగ్డే ఇప్పుడు తమిళంలో నిజంగానే బిజీ. ఓవైపు సినిమాలు, ఇంకోవైపు స్పెషల్ సాంగులు అంటూ వరుస ప్రాజెక్టులతో హెక్టిక్గా ఉన్నారు. అయినా ఆమె రెట్రో సినిమాలో సొంత డబ్బింగ్ ట్రై చేశారట. ఇందుకుగాను ట్యూటర్ని పెట్టుకుని నేర్చుకున్నారట. రీసెంట్ పాస్ట్లో రష్మిక కూడా ఇదే పనిచేశారు. చిన్నప్పట్నుంచి విజయ్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు తమిళ్ నేర్చుకోకపోతే ఎలా అంటూ తమిళ్ మాట్లాడడం నేర్చుకున్నారు రష్మిక. సమయం వచ్చినప్పుడు నేర్చుకోవడమేంటి, నేను ముందుగానే నేర్చుకుంటా అంటూ ఈ మధ్య తమిళ్ క్లాసులకు అటెండ్ అవుతున్నారట శ్రీలీల. శ్రీలీల మాత్రమే కాదు, కృతి శెట్టి కూడా తమిళ క్లాసులకు హాజరయ్యారు. ఉప్పెన తర్వాత ఈ అమ్మాయి ఎవ్వరూ అందుకోలేనంత రేంజ్లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అలాంటిదేమీ జరగకపోవడంతో కృతి శెట్టి అదర్ లాంగ్వేజెస్ మీద కాన్సంట్రేట్ చేశారు. ఆ క్రమంలో ఆమె తమిళ్, మలయాళం నేర్చుకున్నారు. విజయ్ కోసం రష్మిక తమిళ్ నేర్చుకున్నట్లు మీనాక్షి చౌదరి కూడా నేర్చుకుంటున్నారట. గోట్ సినిమా కోసం మీనాక్షి స్పెషల్గా తమిళ్ నేర్చుకున్నట్లు చెప్పారు. అంతేకాదండోయ్, లక్కీ భాస్కర్ సినిమా టైంలో దుల్కర్ స్టాఫ్తో మాట్లాడుతూ మలయాళం కూడా ప్రాక్టీస్ చేసినట్లు చెప్పేశారు ఈ లేడీ. సో అది సంగతి. తీరికలేనంత బిజీగా ఉన్నా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి వెనకడిగేయట్లేదు మన హీరోయిన్లు.